ఎప్స్టీన్ ఫైల్స్పై ట్రంప్పై సంచలన ఆరోపణలు. ఎప్స్టీన్ ఫైల్ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అమెరికా న్యాయశాఖ తాజాగా మరిన్ని ఫైళ్లను రిలీజ్ చేసింది. ఇందులో అధ్యక్షుడు ట్రంప్ ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన విషయాలు బయటపడ్డాయి. తాను మైనర్గా ఉన్నప్పుడు ట్రంప్ లైంగికంగా వేధించారని ఓ మహిళ 2019లో ఎఫ్బిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. జెఫ్రీ ఎప్స్టీన్ తనకు 13 నుంచి 15 సంవత్సరాల మధ్య ఉన్న వయసున్నప్పుడు ట్రంప్ను పరిచయం చేసినట్లు చెప్పింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని, ఎప్స్టీన్ ఫైల్స్ వివాదం వెలుగులోకి వచ్చినప్పుడు దీనికి సంబంధించిన విషయాలు బయటికి ఎవరికి చెప్పొద్దని బెదిరించారని చెప్పింది. తన కుటుంబ సభ్యులకు కూడా బెదిరింపులు కాల్సి వచ్చినట్లు వాపోయింది. మరోవైపు న్యాయశాఖ అధికారులు కీలక ప్రకటన చేశారు. గతంలో తాము రిలీజ్ చేసిన కొన్ని ఫైళ్లలో ఆ మహిళ ట్రంప్పై అబద్ధాలు చెప్పినట్టు పలువురు చెప్పారని తెలిపారు. వాళ్ళు చెప్పిన విషయాలను పరిశీలనకు పంపామన్నారు. పరిశీలనలు ముగిసిన తర్వాత గురువారం 47,000 డాక్యుమెంట్ను రిలీజ్ చేశామన్నారు. మరోవైపు ఎప్స్టీన్ ఫైళ్లపై ట్రంప్ యంత్రాంగం నిర్వహించిన తీరుపై డెమోక్రాట్లు కూడా విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా ఎప్స్టీన్ ఫైళ్లతో తనకు సంబంధం లేదని ట్రంప్ చాలాసార్లు చెప్పారు. కానీ ట్రంప్పై ఆరోపణలున్న పత్రాలను న్యాయశాఖ అధికారులు మళ్ళీ రిలీజ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇప్పటికే ట్రంప్ పలుమార్లు కూడా వీటితో నాకు సంబంధం లేదు, ఆ ఎప్స్టీన్ ఫైళ్లతో నాకు సంబంధం లేదు అనేసి ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా అమెరికా న్యాయశాఖ కీలకమైన 47,000 దస్తావేజులను బహిర్గతం చేసింది. దీనిలో కూడా ట్రంప్పై ఆ బాధిత మహిళ సంచలనమైన ఆరోపణలు చేసినట్టుగా స్పష్టంగా ఉంది.